ఒకవైపు మనశ్శాంతి కావాలనుకుంటారు, కానీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండనివ్వవు. ఒంటరితనం ఇష్టమే అనిపిస్తుంది, కానీ అదే ఒంటరితనం ఒక్కోసారి మోయలేని భారంగా మారుతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ మానసిక యుద్ధానికి ఈ మే 17 నుండి 20 తేదీల్లో ఎండ్ కార్డ్ పడబోతుందండి. అయితే ఇదే సమయంలో సూర్యుడు, శని, కుజుడు మరియు గురు గ్రహాల మార్పుల వల్ల మీ సొంత మనుషులే మిమ్మల్ని శత్రువులాగా చూసే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఎన్ అక్షరాల వ్యక్తుల విషయంలో మీరెందుకు జాగ్రత్తగా ఉండాలో, మీ వ్యాపార ఉద్యోగాల్లో ఎలాంటి మహాయోగం పట్టబోతుందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోలోకి లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాసి మీ నమ్మకాన్ని చాటుకోండి. అలానే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఇది కేవలం సాధారణ జ్యోతిష మాటలు కావండి. మీ జీవితానికి ఒక సరైన దిశను, అద్భుతమైన దారిని చూపించే పరమ సత్యాలు అని వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఈ సృష్టి లేనంత ఒంటరిగా అనుభవించిన బాధల్లో నిజానికి ఒంటరిగా లేరు, మరియు ఇక ముందు ఎప్పటికీ కూడా ఒంటరిగా ఉండబోరు. మీ వెంటే మిమ్మల్ని అడుగడుగునా నడిపిస్తున్న ఒక అద్భుతమైన మహాశక్తి ఉంది. ఆ అదృశ్య దైవ శక్తి ఎవరో తెలుసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుందండి. ఎన్నాళ్ళుగా మీరు అనుభవించిన కష్టాలకు అసలు కారణం ఏంటి? మీ జీవితాన్ని మార్చే ఆ మహామార్పు ఎప్పుడు రాబోతుంది? సమాజంలో అందరికంటే ఎక్కువగా మీరే ఎందుకు ఇలా మానసిక వేదనలతో బాధపడుతూ ఉన్నారు అన్న ప్రతి ఒక్క ప్రశ్నకు ఈ మే 17 నుంచి 20 తేదీల మధ్య కాలంలో మీకు ఖచ్చితమైన సమాధానం దొరకబోతుంది. మీ కర్మలన్నింటికీ సరైన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి కాలం చాలా దగ్గరగా పడింది. కాబట్టి మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచండి, మరియు ఆ పరమేశ్వరుని స్మరిస్తూ ఓం నమః శివాయ అని మనసులో ఒక్కసారి అనుకోండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఒక సరికొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. వృశ్చిక రాశి వారి జీవితాన్ని గనక చాలా లోతుగా పరిశీలిస్తే వాళ్ళు బయటకు కనిపించే నవ్వుల ప్రపంచం ఒకటి, కానీ తమ గుండెల్లో దాచుకున్న అసలైన నిశ్శబ్ద ప్రపంచం మరొకటి. అయితే పరమ రహస్యం ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. మీరు చాలా లోతుగా ఆలోచించే విశేషమైన వ్యక్తిత్వం కలవారు. కాబట్టి చిన్న విషయాన్ని కూడా ఎంతో సీరియస్గా తీసుకొని దాని వెనుక ఉన్న అసలైన అర్థాన్ని, నిజాలను తెలుసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే చుట్టుపక్కల ఉండే చాలామంది మిమ్మల్ని ఎక్కువగా ఆలోచిస్తావు అని అంటూ ఉంటారు, కానీ నిజానికి మీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అవసరమైనంత మాత్రమే ఆలోచిస్తారనే విషయం వాళ్ళకి తెలియదండి. ఏ జరగబోయినా ఏ పరిస్థితులనైనా కూడా సరే ముందే పసిగట్టి అంచనా వేసే అద్భుతమైన జ్ఞానశక్తి మీకు ప్రకృతి సహజంగానే లభించిందండి. మీరు జీవితంలో ఏ చిన్న పనిని ప్రారంభించినా దానిని 100% పూర్తి చేయాలనుకుంటారు తప్ప మధ్యలో పిరికి వారిలాగా వదిలేయటం మీ రక్తంలోనే లేదు. ఒకసారి ఒక లక్ష్యాన్ని కనుక మనసులో గట్టిగా పెట్టుకుంటే దానిని సాధించే వరకు మీకు రాత్రిపూట నిద్ర కూడా పట్టదు. ఆ క్రమంలో మీరు పడే కష్టం, చేసే త్యాగాలు వర్ణనాతీతం. కానీ ఆ అంతులేని శ్రమను మీరు ఎవరికీ చెప్పుకోకుండా లోపల ఎంత అలసట, బాధ ఉన్నా కూడా బయటికి మాత్రం ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తూ మీ బాధను మీరే ఒంటరిగా భరిస్తారు. అది మీలోని గొప్పతనం మరియు మీ బలహీనత కూడా. మీ జీవితంలో మీరు తిన్న అతిపెద్ద దెబ్బలు, ఎదురైన ఘోరమైన పరాజయాలు ఎక్కువగా మీరు ప్రాణప్రదంగా నమ్మిన సొంత మనుషుల నుంచే వచ్చాయి. ఎందుకంటే మీరు ఒకరు నమ్మితే చాలా గుడ్డిగా ప్రాణం ఇచ్చేలాగా నమ్ముతారు. అవతలి వాళ్ళలో ఎన్ని దుర్గుణాలు, లోపాలు ఉన్నా వాటిని అస్సలు పట్టించుకోరు. వాళ్ళ కోసం అవసరమైతే మీకు ఎంతటి తీరని నష్టం వచ్చినా సరే చిరునవ్వుతో భరిస్తారు. కానీ దురదృష్టవశాత్తు అదే వ్యక్తి మిమ్మల్ని నట్టేట ముంచి మోసం చేసినప్పుడు ఆ గుండె కోత మీ జీవితంలో మిగిలిన అన్ని బాధల కంటే నరకప్రాయంగా మారుతుంది. అందుకే ఎన్నో కఠినమైన సందర్భాల్లో మీరు అర్ధరాత్రి పూట ఎవరికీ కనిపించకుండా ఒంటరిగా ఏడ్చిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ వేదనలన్నింటికీ కూడా చరమగీతం పాడుతూ ఆకాశంలో గ్రహాల గమనం మీ తలరాతను మార్చడానికి సిద్ధమైంది. అయితే వృషభ రాశి వారికి మీ సమాజంలో కోల్పోయిన గౌరవం కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ మళ్ళీ మీకు దక్కబోతున్నాయండి. అయితే మీ రాశి అధిపతి అయిన కుజుడు కర్మ ఫలదాత అయిన శనిదేవుడితో కలిసి మీ రాశి నుంచి 5వ స్థానంలో అంటే మీనరాశిలో సంచరిస్తూ ఉండడం, మరియు గురు భగవానుడు మిథున రాశిలో అంటే మీ రాశికి 8వ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ మే 17 నుంచి 20 మధ్య మీకు ఒక రకమైన మానసిక యుద్ధం, తెలియని అశాంతి, తీవ్రమైన ఒత్తిడి ఎక్కువగా ఉండి ఇంట్లో చిన్న విషయాలకే కోపం రావడం, లేదంటే మీ సొంత మనుషులే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే బాధ కలుగుతాయన్నమాట. కాబట్టి ఈ 5 రోజులు మీ మాట మీద, ఆవేశం మీద అత్యంత నియంత్రణ కలిగి ఉండటం చాలా ముఖ్యం. గ్రహాల మార్పు వల్ల ధనలాభం ఖచ్చితంగా ఉంటుందండి, కానీ అష్టమ గురువు ప్రభావం వల్ల అది మీకు ఊహించని దానికంటే కొంచెం ఆలస్యం అవుతుంది. అయితే
ఈ మే 17, 18 తేదీల తర్వాత మీకు రావాల్సిన పాత మొండి బాకీలు కానీ, ఇన్సూరెన్స్ డబ్బు లేదంటే ఆగిపోయిన జీతం అకస్మాత్తుగా మీ చేతికి సురక్షితంగా అందుతాయండి. కమిషన్ ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఊహించని పెద్ద లాభాలు వస్తాయి. మరియు మీ తండ్రి లేదా పెద్దన్నయ్య లాంటి వ్యక్తుల నుండి ఆర్థికంగా ఒక కొండంత సాయం కూడా అందబోతుందండి. వృశ్చిక రాశి వారికి మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి కేవలం మీ ఇల్లు, మీ సంపాదన లేదంటే మీ ఎదుగుదల మాత్రమే కనిపిస్తాయి తప్ప ఆ సంతోషాల వెనుక ఉన్న హృదయం ఎంతలా క్షోభించిందో ఎవరికీ కనపడదండి. ఈ విశాలమైన లోకంలో నన్ను మనసారా అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరా అనే ఒంటరి భావన మిమ్మల్ని లోపల నిలువున తినేసిన మీరు ఎప్పుడు ఏ ఒక్కరి ముందు కూడా మీ బలహీనతను ప్రదర్శించలేదు, సరే కదా. ఆ గుండె కోతను చిరునవ్వు వెనుక అత్యంత చాకచక్యంగా దాచుకున్నారండి. గతంలో జరిగిన మోసాల తాలూకు చేదు అనుభవాల వల్ల ఈ కష్టకాలంలో మీకు నిజంగా సహాయం చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళను కూడా మీరు పూర్తిగా నమ్మలేక ఒక రకమైన సురక్షితమైన దూరంలో ఉంచారు. ఎందుకంటే మీ నిఘంటువులు ఒకసారి ఒకరిపై నమ్మకం పోయాక మళ్ళీ వారిని పూర్వంలాగా మీ దగ్గరికి తీసుకురావడానికి మీ ప్రాణం పోయినా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మీకు మీ కుటుంబ జీవితం, పరువు ప్రతిష్టలు అత్యంత ముఖ్యమండి. వారి సంతోషం కోసం కూడా మీరు ఎంతటి త్యాగానికైనా వెనకాడరు. మీ స్వంత సుఖాలను, వ్యక్తిగత కోరికలను పూర్తిగా పక్కన పెట్టి మరీ మీ కుటుంబ సభ్యుల అవసరాలను ఎల్లప్పుడూ ముందుండి తీరుస్తారు. కానీ దురదృష్టవశాత్తు అదే కుటుంబంలో కొందరు ఆడిన అబద్ధాలు, మాట్లాడిన కఠినమైన మాటలు మీ కోమలమైన మనసును నిలువున గాయపరిచాయండి. పైగా నేను ఎంత చేసినా ఎవరికీ నా విలువ కనిపించట్లేదు, నా కష్టం ఎవరు గుర్తించట్లేదు అనే వేదనాభరితమైన ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు మెదిలి మిమ్మల్ని తీవ్రంగా రక్తశ్రువులు కార్చేలాగా చేసిందండి. మీ ప్రేమ ఎంత పవిత్రమైనది, నిక్కర్సైనది. మీరు ఒక్కసారి ఎవరినైనా ప్రేమిస్తే లేదంటే స్నేహితుడిగా అంగీకరిస్తే వారికి పూర్తిగా అంకితమై ప్రాణంలాగా చూసుకుంటారు తప్ప మీ నిఘంటువులో అబద్ధాలు, వెన్నుపోట్లు, మోసాలు అనే పదాలకి తావుండదండి. కానీ మీకున్న ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే ఆ లోతైన ప్రేమను నాటకీయంగా పైకి వ్యక్తపరచడం మీకు చేత కాదు. ఆ ప్రేమను మాటల్లో కాకుండా అవసరమైనప్పుడు కొండంత అండగా నిలబడే పనుల్లో మాత్రమే చూపిస్తారు. అందుకే మీ చుట్టూ ఉన్న కొంతమంది మూర్ఖులు మీ నిశ్శబ్ద మౌనాన్ని నిర్లక్ష్యంగా లేదంటే అహంకారంగా భావించి మీ అమూల్యమైన ప్రేమను చులకనగా చేశారు. మీరు స్నేహ బంధాల విషయంలో చాలా ఎంపికగా ఉంటారు. ప్రతి ఒక్కరిని మీ జీవితంలోనికి రానివ్వరు. కానీ అంతగా నమ్మిన స్నేహమే ద్రోహంగా మారినప్పుడు మీరు ఎవరితోనూ గొడవలు చేయరు, ఎలాంటి వాదనలు పెట్టుకోరు. కేవలం తీవ్రమైన నిశ్శబ్దంలోనికి మునిగిపోయి మెల్లగా ఆ వ్యక్తిని మీ జీవితంలో నుంచి శాశ్వతంగా తొలగించేస్తారన్నమాట. అయితే ఆ కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి మీరు లోపల పడే నరకయాతన వర్ణనాతీతమండి. మీకు డబ్బు అనేది ఎప్పుడు ఒక భోగ వస్తువు మాత్రమే. దానికి అవసరానికి మించి అస్సలు ప్రాధాన్యత ఇవ్వరు. సమాజంలో మీకు దక్కే నమ్మకం, గౌరవం, పవిత్రమైన సంబంధాలు మాత్రమే మీ అసలైన సంపద అని మీరు నమ్ముతారు. కానీ డబ్బు విషయంలో కూడా మీరు జీవితంలో ఎన్నో ఘోరమైన ఒడిదుడుకులను కూడా చూశారు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన ధనం చేతిలో నిలవకుండా అకస్మాత్తుగా ఆవిరైపోయిన సందర్భాలు, ఎవరికో ఒకరికి అత్యవసర పరిస్థితిలో సర్వస్వం ఖర్చు చేసి చివరకు మీరు ఒంటరిగా ఖాళీ చేతులతో మిగిలిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయండి. అయినా సరే మీరు చేసిన మంచికి ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదు. జీవితంలో తగిలిన ప్రతి దెబ్బలు వృశ్చిక రాశి వారు మరింత లోతైన, అత్యంత పరిణతి చెందిన వ్యక్తిగా మారారు. అందుకే ఇప్పుడు మీరు సమాజంలో ఎదురయ్యిన చిన్న చిన్న విషయాలకు అస్సలు బాధపడే స్థితిలో లేరు. కానీ మీ అంతరంగంలో ఎక్కడో ఒక మూలన ఇంకా ఆ పాత చేదు జ్ఞాపకాల గాయాలు అలానే పచ్చిగానే ఉన్నాయండి. అవి పూర్తిగా మాయం అవ్వలేదు. ఆ పాత గాయాల వల్లనే మీరు లోకంలో ఎవరినైనా నమ్మాలి అంటే కొంచెం జాగ్రత్తగా, కొంచెం అనుమానంగా మారాల్సి వచ్చిందనమాట. కొన్ని విచిత్రమైన సందర్భాలు అసలు మీ మనసు నిజంగా ఏం కోరుకుంటుందో మీకే అర్థం కాదు. ఒకవైపు పరిపూర్ణమైన మానసిక ప్రశాంతత కావాలనుకుంటారు, కానీ మీ ఆలోచనలు మిమ్మల్ని క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వవు. అలాగే ఒంటరితనం చాలా ఇష్టమే అనిపిస్తుంది, కానీ కొన్ని రాత్రుల్లో ఆ ఒంటరితనమే గుండెను పిండేసి మోయలేని భారంగా మారుతుంది. ఈ ద్వంద్వ భావన మీ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఈ అశాంతి ఇక ఎక్కువ కాలం కొనసాగదండి. ఇప్పటి వరకు మీరు ఓపికగా భరించిన ప్రతి ఒక్క బాధ, అవమానం అస్సలు వృధా కావు. అవన్నీ మీ జీవితంలో రాబోయే మహా సువర్ణ దినాలకు గట్టి బీజాలు వేయబోతున్నాయన్నమాట. ఎందుకంటే మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్క, నిద్రలేని ప్రతి ఒంటరి రాత్రి, మీరు నిశ్శబ్దంగా చేసిన ప్రతి ప్రార్థన అంటే ఆ దైవం దగ్గర లెక్క పెట్టబడ్డాయండి. ఇప్పుడు మీ జీవితంలో కాలం వేగంగా మారబోతుంది.
మీలో దాగి ఉన్న అసలైన విశ్వరూపం, మీ ఆత్మశక్తి బయటకు రావడానికి సమయం చాలా దగ్గర పడింది. అసలు మిమ్మల్ని ఎన్నాళ్లుగా అడుగడుగునా నడిపిస్తున్న ఆ అదృశ్య దైవశక్తి ఎవరో తెలుసుకుంటే మీరు నిజంగా అంతులేని ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మీ వెంటే ఉండి కాపాడుతున్న ఏ సాధారణ శక్తి కాదు, సాక్షాత్తు ఆ లయకారుడైన పరమేశ్వరుడే. మీ జీవితంలో కష్టాలు కొండంతగా వచ్చి పడినా మీరు పూర్తిగా సర్వనాశనం అయిపోయే స్థితి మాత్రం ఎప్పుడూ రాలేదు. అత్యంత ప్రమాదకరమైన క్షణంలోనైనా సరే ఎక్కడి నుంచో ఒక అద్భుతమైన రక్షణ హస్తం వచ్చి మిమ్మల్ని ఒడ్డుకు పడేసింది. మిమ్మల్ని నిలువున పడగొట్టాలని చూసిన శత్రువుల చుట్టూ చాలామంది ఉన్నా వారు చేసిన ప్రతి ప్రయత్నము కూడా చివరికి తలకిందులై వారిపైన తిరగబడింది. అంటే మీకు తెలియకుండానే మీపై ఎల్లప్పుడూ కూడా ఒక అదృశ్య కవచం ఉందనేది పరమ సత్యం. ఆ అభయ కవచం పేరే పరమేశ్వర అనుగ్రహం. మీ మనసు పుట్టుకతోనే చాలా స్వచ్ఛమైందండి. ఎవరికీ అన్యాయం చేయలేని దురుద్దేశం మీ మనసులోనికి అస్సలు రాదు. మీ కోపం కూడా క్షణకాలం మాత్రమే ఉంటుంది. ఎదుటివారు మిమ్మల్ని ఎంత తీవ్రంగా బాధపెట్టినా సరే ఆఖరికి వారి తప్పును పెద్ద మనసుతో క్షమించే అద్భుతమైన ఉదార స్వభావం మీది. సరిగ్గా ఇదే మీలో ఉన్న శివతత్వం. అందుకే మీరు ఎన్ని ఘోరమైన కష్టాల్లో ఉన్నా ఆ పరమశివుడు మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. మీరు కింద పడిపోయిన ప్రతిసారి కూడా మిమ్మల్ని లేపి నిలబెట్టింది ఆ మహాశక్తే. గతంలో మీ జీవితంలో ఎదురైన భయంకరమైన ప్రమాదాల నుండి మీరు అకస్మాత్తుగా తప్పించుకున్న సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజుల్లో అసలు నేను ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాను అని మీకే అంతు చెక్కక ఆశ్చర్యపోయే ఉంటారు కదా. ఇది కేవలం యాదృచ్ఛికం లేదంటే అదృష్టం కాదండి. సాక్షాత్తు ఆ శివశంకరుడు కాపలా అన్నమాట. ఈ పరమ సత్యాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకునే అద్భుతమైన కాలం ఇప్పుడు వచ్చిందనమాట. ఎందుకంటే వృశ్చిక రాశి వారు సహజంగానే పుట్టుకతోనే శివభక్తితో ఒక అనుబంధాన్ని కలిగి ఉంటారు. మీకు తెలియకుండానే మీ మనసు కష్టంలో ఉన్నప్పుడు ఓం నమ శివాయ అనే నామాన్ని పలుకుతుంది. అందుకే ఎంతటి ఇంద్రజాల సమస్య వచ్చినా కూడా చివరికి దానికి ఒక అద్భుతమైన పరిష్కారం దొరుకుతుందండి. వృశ్చిక రాశి వారు ఈ అత్యంత కీలకమైన సమయంలో మీరు చేయవలసింది ఒక్కటే, మీ మనసును ఎల్లప్పుడూ అత్యంత శాంతంగా ఉంచుకోవడం మరియు మీ మనసులో ఉన్న కోపాన్ని, పగను, ప్రతీకార భావనను పూర్తిగా దూరం పెట్టండి. ఎందుకంటే ఇన్నాళ్ళుగా మీరు లోకానికి చేసిన నిష్కల్మషమైన మంచిని ఆ పరమశివుడు ఎప్పుడూ మర్చిపోడండి. కేవలం మీ ఓర్పును, మీ అపారమైన సహనాన్ని ఆయన ఇంతకాలం పరీక్షించాడు తప్ప మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ కఠిన పరీక్షలన్నిటికీ కూడా అద్భుతమైన ఉత్తమ ఫలితాలను ప్రసాదించడానికి కాలం పరిపూర్ణంగా సిద్ధమైంది. ఈ మే 17 నుంచి 20 తేదీల మధ్య ఆధ్యాత్మికంగా మీరు కొన్ని చిన్న పరిహారాలను గనక ఆచరిస్తే దైవ అనుగ్రహం మీ జీవితంలో ఇంకా చాలా వేగంగా పనిచేస్తుందండి. అందుకోసం సాధ్యమైనంత వరకు కూడా నిత్యం శివాలయ దర్శనం చేసుకోండి. కనీసం సోమవారం రోజైనా సరే శివ సన్నిధిలో నిలబడి మనసారా ప్రార్థిస్తూ ఓం నమ శివాయ అనే మహామంత్రాన్ని రోజుకు కనీసం 108 సార్లు జపం చేయడం వల్ల మీ మనసుకు అంతులేని శాంతి లభించడమే కాకుండా మీ భవిష్యత్తుకు ఒక సరైన దిశ లభిస్తుందండి. అలాగే మీలో ఎవరికైనా సంతాన సమస్యలు ఉన్నా, లేదంటే వివాహం తీవ్రంగా ఆలస్యం అవుతున్నా సరే రాబోయే 5 సోమవారాల పాటు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టండి. చాలా మంచిదండి. ఆ దీపం వెలిగించే సమయంలో సాక్షాత్తు ఆ శివపార్వతులను మనసారా స్మరించుకోండి. మీ కోరికను హృదయంలో చెప్పుకోండి. అయితే ఎలాంటి అహంకారం లేకుండా కేవలం ఆశతో కాకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థిస్తే తప్పకుండా ఫలితం ఉంటుందండి. దీనితో పాటు ముఖ్యంగా ఆవులకు మరియు వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల బోళా శంకరుని అనుగ్రహం మీపై త్వరగా కలుగుతుందన్నమాట. మీ దగ్గర ఉన్నంతలో నిరుపేదలకు సహాయం చేయండి. అది డబ్బుతో కాకపోయినా పర్వాలేదు. మీరు ఎదుటి వారికి ప్రేమతో, ఆప్యాయతో చేసే చిన్న సహాయం కూడా దేవుడికి చాలా ఇష్టమండి. ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఒంటరిగా పోరాడారు, కానీ ఇకపై అలా ఉండదండి. మీ వెంటే నిరంతరం ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అనే గట్టి భావన మీకు కొండంత ధైర్యాన్ని, గుండె ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఇక మీ కుటుంబ జీవితంలో గతంలో మీ మాటలను, మీ ప్రవర్తనను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టిన వారు ఈ 5 రోజుల్లోనే మీ నిజాయితీని, ఈ పవిత్రమైన ఉద్దేశాన్ని గ్రహించి పశ్చాత్తాపడతారండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వాతావరణం అంతా కూడా తొలగిపోయి కొండంత ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్న పెద్దల ఆరోగ్యం విషయంలో ఇన్నాళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న ఆందోళనలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయండి. సమాజంతో పాటు ఇంట్లో కూడా మీ మాటకు విపరీతమైన విలువ పెరుగుతుంది. మరియు కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాల్లో అయినా సరే మీ అభిప్రాయాన్ని అందరూ అడిగి మరీ గౌరవించే అద్భుతమైన పరిస్థితి కూడా రాబోతుంది. ఇది మీకు మానసికంగా చాలా పెద్ద ఊరటని ఇస్తుంది. మీ వైవాహిక జీవితం విషయానికి వస్తే గతంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి తీవ్రమైన దూరం ఏర్పడిన వారికి కూడా ఈ మే 17 నుంచి మధ్య కాలంలో మళ్ళీ ఒకరికొకరు దగ్గరయ్యే బలమైన యోగాలు కూడా కనిపిస్తున్నాయండి. అనవసరపు మాటల వల్ల ఏర్పడిన పాత చేదు జ్ఞాపకాల గాయాల తీవ్రత క్రమంగా తగ్గిపోయి ఒకరిపై ఒకరికి పూర్వం కంటే కూడా అపారమైన నమ్మకం, ప్రేమ పెరుగుతాయి. అలాగే
వివాహం కాని వారికి ద్వితీయార్థంలో ఒక అద్భుతమైన సువర్ణ సంబంధం కుదిరే శుభవార్త వినే యోగ్యమైన దశ స్పష్టంగా మొదలవుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ కాలం మీ జీవితంలో ఒక గొప్ప స్థిరత్వాన్ని తీసుకొస్తుందండి. ఇక ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారికి ఈ 5 రోజుల్లో అత్యంత అద్భుతమైన మార్పులు, శుభ పరిణామాలు గోచరిస్తున్నాయండి. ఆఫీసులో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు చూపించిన అంతులేని ప్రతిభకు, చేసిన కష్టానికి పై అధికారుల నుంచి అద్భుతమైన గుర్తింపు మరియు ప్రశంసలు కూడా లభిస్తాయండి. కొంతమందికి జీతాల పెంపుతో పాటు పదోన్నతి కూడా, లేదంటే కంపెనీలో ఒక పెద్ద బాధ్యతాయుతమైన సీటు దక్కే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయండి. ఎవరైతే కొత్త ఉద్యోగం కోసం, లేదంటే కొత్త ఉద్యోగం మారడం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉంటారో వారికి ఈ 3 రోజుల్లో అయితే సరైన అద్భుతమైన సువర్ణ అవకాశం అని ఇలా చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మే నెల ఈ రోజుల్లో అయితే కనుక మీకు ఊహించని శుభ పరిణామాలు ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచి ఒక్కసారి ఓం నమః శివాయ అనుకోండి. మీకంటూ ఒక మంచి కాలం ఇప్పుడే మొదలవుతుంది. వృశ్చిక రాశి వారికి వ్యాపార రంగ విషయానికి వస్తే కనుక ఈ మే నెల ద్వితీయార్థం మిమ్మల్ని మెల్లమెల్లగా లాభాల దిశకు తీసుకొస్తుందండి. ఒక్కసారిగా రాత్రికి రాత్రే పెద్ద పెద్ద లాభాలు రాకపోయినా ఒక స్థిరమైన నమ్మకమైన ఆదాయం మాత్రం ఖచ్చితంగా మొదలవుతుంది. ఇన్నాళ్లుగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఆశించిన ఫలితం రాక తీవ్రంగా బాధపడిన వారికి ఈ 5 రోజుల్లో నెమ్మదిగా సానుకూల ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తాయండి. అయితే ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి చిన్న విషయాన్ని 2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా అవసరం అండి. ఇక మీ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కనుక ఖర్చులు పూర్తిగా అదుపులోనికి రాకపోయినా ఆదాయ మార్గాలు మెరుగుపడడం వల్ల మీ చేతిలో డబ్బు నిలిచే పరిస్థితి వస్తుంది. ఇంతకాలం తెలియకుండా వృధా ఖర్చులు చేసిన విషయాల్లో మీకు మీరే స్వయంగా బ్రేక్ వేసుకుంటారండి. మరియు పొదుపు చేయాలనే మంచి ఆలోచన కూడా మీలో బలంగా మొదలవుతుంది. ఇది మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మే 16 నుంచి కూడా మీకు కొంచెం జీర్ణ సంబంధిత సమస్యలు కొంతమందిని ఇబ్బంది పెట్టవచ్చండి. కానీ దీనికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి తగిన విశ్రాంతి తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెడితే ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా అదుపులోనికే ఉంటాయన్నమాట. కాబట్టి నిత్యం యోగా, ధ్యానం చేయటం మీకు చాలా మంచిదండి. చదువుకునే విద్యార్థులకు 5 రోజులు కాస్త శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ఫలితం మాత్రం అత్యంత సంతృప్తికరంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత అద్భుతంగా ఉంటుందండి. అయితే గతంలో మీకు అసలు అర్థం కాని కఠినమైన సబ్జెక్టులు కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అత్యంత కీలకమైన సమయం. కాబట్టి మీ ఆత్మవిశ్వాసం తగ్గకుండా కష్టపడితే తప్పకుండా విజయం మీపైనే ఉంటుంది. మీ ప్రేమ జీవితం విషయానికి వస్తే భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. కానీ నిజాయితీగా మనసు విప్పి మాట్లాడితే ఆ సమస్యలు ఎక్కువ కాలం అస్సలు ఉండవన్నమాట. అయితే గతంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల మీరు కొంచెం అనుమానంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓర్పుగా నిదానంగా అడుగులు వేస్తే మీ బంధం పూర్వం కంటే చాలా బలంగా మారుతుందండి. వృశ్చిక రాశి వారు మీ జీవితంలో అద్భుతమైన శుభకాలం నడుస్తున్న సమయంలోనే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని అత్యంత ముఖ్యమైన దైవ హెచ్చరికల గురించి ఇప్పుడు తెలుసుకోవాలండి. ఎందుకంటే మీ జీవితంలో రాబోయే ఊహించని ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్న కొంతమంది అసూయతో చూసే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు ఘోరమైన నిర్దిష్ట తగలకుండా అత్యంత జాగ్రత్త వహించడం చాలా అవసరం అండి. అందుకే ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే ఎలాంటి ఆనందకరమైన విషయాలనైనా కూడా, మీ విజయాలనైనా సరే ప్రతి ఒక్కరితో పంచుకోకుండా అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు పూర్తిగా మౌనంగా ఉండటమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. ప్రత్యేకంగా మీ జీవితంలో ఎన్ అనే అక్షరాల పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలండి. లోకంలో అందరూ చెడ్డవాళ్ళు కాకపోయినప్పటికీ ఈ అక్షరాల పేరున్న వారిలో కొంతమంది మీ వెనుక లేనిపోని అనవసరమైన మాటలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి మాటలకు మీరు అస్సలు ప్రాధాన్యత ఇవ్వకండి. మరియు మీ భవిష్యత్తు నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వారి అభిప్రాయాల మీద ఆధారపడేలాగా చేసుకోకండి. అయితే కేవలం మీ అంతరాత్మ చెప్పే మాటను మాత్రమే చివరి తీర్పుగా తీసుకోండి. ఇక మీరు జీవితంలో ఏదైనా కొత్త పనులు లేదంటే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే సోమవారం మరియు మంగళవారం రోజులు మీకు దైవ కృప వల్ల చాలా అద్భుతంగా కలిసి వస్తాయండి. ముఖ్యంగా సోమవారం రోజున ఆ బోళాశంకరుని అనుగ్రహం మీపై చాలా బలంగా ఉంటుంది. కాబట్టి వ్యాపారాలు, ఉద్యోగ మార్పులు, ఇంటి పనులు కానీ లేదంటే శుభకార్యాల వంటి ఏ కీలక నిర్ణయాలైనా కూడా ఆ రోజున తీసుకుంటే విజయం ఖచ్చితంగా మీ వైపే ఉంటుందండి. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందండి. అలాగే అదృష్ట సంఖ్యలుగా 1, 3, 9 మీకు విశేషంగా కలిసి వస్తాయండి. కాబట్టి ఈ ముఖ్యమైన తేదీలు, సమయాలు వీలైతే ఈ సంఖ్యలకు అనుకూలంగా ఉండేలాగా చూసుకోవచ్చు. ఈ శుభ సమయాన్ని మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి అంటే కనుక ఆవేశంలో తీసుకునే తొందరపాట్లు కానీ అలాంటి నిర్ణయాలు ఏమైనా కూడా పూర్తిగా దూరంగా పెట్టాలండి. రాత్రికి రాత్రే ఒకేసారి జీవితంలో అన్నింటినీ సరిచేయాలని పిచ్చిగా ప్రయత్నించకండి. మీ జీవితంలో రాబోయే మహామార్పు అనేది నెమ్మదిగా కానీ చాలా బలంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయానికి కొంత సమయం ఇవ్వండి. మీరు చాలా కాలంగా భరించిన మోసాలు కానీ నమ్మక ద్రోహాల వల్ల మీలో కొంచెం అనుమాన స్వభావం పెరిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు మీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్కరిని శత్రువులాగా చూడాల్సిన అవసరం అస్సలు లేదండి.
ఎందుకంటే ఆ పరమశివుడు కొంతమంది మంచి మనుషులను కూడా ఇకపై మీ జీవితంలోనికి పంపించబోతున్నాడు. అయితే ఎవరినైనా నమ్మేటప్పుడు తొందరపడకుండా వారి మాటల కంటే వారి పనులను బట్టి మాత్రమే ఆ వ్యక్తి ఎలాంటి వాడో అంచనా వేయండి. అలాగే మీ జీవితంలోనికి బి అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీకు ఒక అద్భుతమైన సలహా లేదంటే శుభవార్త అందుతుందండి. అది మీకు లక్షల రూపాయలు విలువ చేస్తుంది. కానీ మీ నష్ట స్థానమైన 12వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఇల్లు రిపేర్లు, హాస్పిటల్ బిల్లులు, లేదంటే పిల్లల ఫీజులు వంటి అసలు ప్లాన్ చేయని ఖర్చులు అనేవి రావచ్చండి. కాబట్టి విలాసాలకు దూరంగా ఉండండి. ఎవరికి అప్పు ఇవ్వకండి. అలాగే ముఖ్యంగా మే 17వ తేదీ ఆవేశంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లోని బంధువులు లేదంటే కొలీగ్స్ మీ ఎదుగుదలను చూసి అసూయపడుతూ మీపై నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తీపి మాటలు చెప్పే వారిని నమ్మకండి. మీ విజయ రహస్యాలను ఎవరికి పంచుకోకండి. ఇకపై మీ జీవితంలో ఉన్న శత్రువుల నరరూప శక్తి క్రమంగా పూర్తిగా తగ్గిపోతుంది. వారు మీ వెనుక చేసిన కుతంత్రాలు కానీ కుట్రలు కానీ సమాజంలో బయలవుతాయండి. మీ పేరు మీద మోసపూరితంగా వచ్చిన అపవాదులన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీరు మౌనంగా భరించిన ప్రతి అన్యాయానికి ఆ దైవం ఇప్పుడు మీకు పరిపూర్ణమైన న్యాయం చేయబోతుంది. మీరు ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం లేదు. మీ తరపున ఆ పరమశివుడి రంగంలోనికి దిగి పోరాడతాడు. ఈ గండాల నుంచి గట్టెక్కి ఆ పరమేశ్వరుని రక్షణ కవచాన్ని పొందడానికి నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పూలతో పూజ చేయండి. శనివారం సాయంత్రం ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మరియు పక్షులకు నీళ్లు కానీ ధాన్యాలు కానీ వేయండి. ఈ వీడియో చివరి వరకు మీరు విన్న మాటల్లో మీ జీవితానికి సంబంధించిన ఎన్నో పరమ సత్యాలు ఉన్నాయండి. ఇవి కొన్ని మీ గుండెకి తాకినా, మరికొన్ని మీ కళ్ళలో నీళ్లు తెప్పించినా మీలో సరికొత్త నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపుతాయి. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచి ఒక్కసారి ఓం నమః శివాయ అని అనుకోండి. మీకంటూ ఒక మంచి కాలం ఇప్పుడే మొదలవుతుంది. ఈ వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని చెప్పి రాసి మీ నమ్మకాన్ని చాటుకోండి. మరియు మరిన్ని నిజాయితీ గల వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.